హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్ప్రౌట్స్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీగా అండ్ పిల్లలకి స్ప్రౌట్స్ విడిగా అంటే తినరు, ఇలా చేస్తే బాగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను మీకు ఈ రెసిపీని షేర్ చేసుకుంటాను మీతో. దీనికి ముందు రోజే నేను స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను, ఇలా వచ్చాయి. ఇంకా ఈ స్ప్రౌట్స్ కాకుండా ఇంకా బ్రెడ్, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని మనం బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 or 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కుక్ చేసుకుందాము, బాయిల్ చేసుకుందాము. చాలా తొందరగానే అవుతుందండి, ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం వేసుకొని ఇంకా వాటర్ కొంచెం పోసుకొని ఒక 3 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకుందాము. మరి మెత్తగా కూడా అవ్వకూడదండి, 3 విజిల్స్ అంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మార్నింగ్ మొలకలు తినాలి అనుకున్న వాళ్ళు, ఫస్ట్లో అలవాటు అవ్వదు కదండి, ఇట్లా చిన్నగా మెల్లిమెల్లిగా ఇలా అలవాటు చేసుకొని ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. 3 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆపేసాను, చూద్దాము ఎలా కుక్ అయిందో ఏమో. అంటే ఎక్కువ విజిల్స్ వస్తే ఓవర్ కుక్ అయిపోయి మరీ పేస్ట్ లాగా అవుతుందండి, బాగుండదు. కరెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని చాట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వంపేసుకొని ఇట్లా బౌల్లోకి వేసుకుందామండి. ఈ స్ప్రౌట్స్లో ఒక టమాటో సన్నగా కట్ చేసుకున్నాము, ఇంకా ఒక ఆనియను, రెండింటిని సన్నగా కట్ చేసుకున్నవి ఈ స్ప్రౌట్స్లో మిక్స్ చేసేసుకుందాం బాగా. చాలా ఈజీగా అవుతుందండి, తక్కువ టైంలో హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. అయితే ఈ స్ప్రౌట్స్ అన్ని రకాలు కలిపి కూడా తీసుకోవచ్చు. నేను ఓన్లీ పెసలు ఒక్కటే తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని దీంట్లో కలిపేసుకుంటున్నాము. ఈ లాక్డౌన్లో డైలీ ఏదో ఒక స్నాక్స్ చేయాలండి పిల్లలకి. ఇలా తక్కువ టైంలో అయిపోయే స్నాక్స్ మనకి హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ, హెల్దీగా ఉంటుంది. ఇంకా ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెం గరం మసాలా ఇంకా చాట్ మసాలా వేసుకొని ఒక లెమన్ పిండుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఉట్టిగా కూడా చాట్ లాగా తినేయచ్చు, చాలా బాగుంటుందండి.
ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.